చేస్తున్నాను. ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, దాంతోపాటు లోకల్ గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాం. పనులు చేసుకుంటా వెళ్తున్నాం. నా లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నేను నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండాల లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా, ఎట్లయితే ఒక కుప్పం, ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గతంలో హామీ ఇచ్చాను. ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా. ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం. ఇక్కడ మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తానో హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆ ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెషర్ పెరిగి పట్టాలు ఇచ్చడానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా. మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.